హలో హాయ్ అండి. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? 2024 అలా అయిపోయింది అనేసి ఎవరైనా అనుకుంటున్నారా? నాకైతే అలానే అయిపోయింది. అంటే ఇయర్లో స్టార్ట్ చేసినప్పుడు అనుకుంటాం చాలా చేయాలి అని, అది ఎండ్ అయ్యేటప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గురించి కూడా ఓకే నెక్స్ట్ ఇయర్ అన్నా ఇలాంటి ప్లాన్ చేయాలని మీరైతే అనుకుంటారా అనుకోరా కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు సింపుల్గా చిన్ని గిన్నెలో పప్పు చేస్తున్నాను. ఇది రెడ్ మసూర్ దాల్ అంటాం కదండి, ఆ పప్పు. దీనిలో మంచిగా టమాటోస్, చిన్న దోసకాయ ఉంటే అది వేసేసి చేశాను. ఎందుకంటే మార్నింగ్ వచ్చేసి వంకాయ కర్రీ చేశాను. సో తాలింపు కూడా రెడీ అయిపోయింది. ఇంకా దీంట్లో ఉప్పు కారం కూడా వేశాను. నెక్స్ట్ ఒక్క పచ్చిమిర్చి వేశాను. నాకు యాక్చువల్గా ఎవరైనా పప్పు చేస్తే పచ్చిమిర్చితో చేస్తే తినడం ఇష్టం. స్మెల్ అయితే చాలా బాగుంది. కొంచెం కరివేపాకు ఎక్కువ వేశాను. ఎప్పుడైనా ఆకుకూరలను చూసినప్పుడు ఏదైనా సరే, అది పుదీనా కావచ్చు, కొత్తిమీర కావచ్చు, కరివేపాకు కావచ్చు, చూస్తే దాన్ని ఎక్కువగా వేసుకొని తినాలనే ఉద్దేశం ఉంటుంది నాకు. ఎందుకో ఏమో తెలీదు, అంత ఇష్టం అన్నట్టు. సో ఇలా పప్పు తాలింపు అయితే వేసేసాను. చాలా యమ్మీగా ఉంటుంది. మీరు ఎంతమంది అంటే ప్రోటీన్లో భాగంగా ఎగ్ కాకుండా పప్పును తింటారో నాకు కామెంట్ చేయండి. నేనైతే వెజిటేరియన్ కాబట్టి నాన్ వెజ్ తినను కాబట్టి ఎక్కువగా పప్పుని ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇంకా ఎగ్ కూడా అంతగా నచ్చదు నాకు. సో నాకు ఇష్టమైన పప్పుని చాలా టేస్టీగా చేసుకొని తినడం నాకైతే చాలా ఇష్టం. ఇది మసూర్ దాల్. దీని సీక్రెట్ చెప్దామనేసి మీకు చూపిస్తున్నాను. ఎర్రపప్పు చాలా తొందరగా ఉడికిపోతుంది. పిల్లలందరికీ కూడా ఇప్పుడు మనం కూడా ఫోన్ చూస్తున్నాం, బట్ మన టైంలో చదువుకోవడం అయిపోయింది కదా, పిల్లలకి స్క్రీన్ టైం ఎక్కువ అవుతుంది. సో సైట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మసూర్ దాల్ని వీక్లీ వన్స్ అన్నా పెట్టండి. దీని ద్వారా సైట్ని తగ్గించే అవకాశం అనేది ఉంటుంది. నేను కూడా యూట్యూబ్లోనే చూశాను, మీరు కూడా కావాలంటే సెర్చ్ చేయండి. దీంట్లో పెప్పర్ పౌడర్ వేసేసి దీన్ని బాగా బాయిల్ చేసి ఎల్లుల్లిపాయలు వేసేసి తాలింపు పెట్టి పిల్లలకు పెడితే సైట్ అనేది తగ్గుతుంది అని అయితే నేను చాలాసార్లు చూశాను. ఎర్రపప్పు మన అన్ని మన ఈ విజేత సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది, అందరికీ తెలిసే ఉంటుంది. టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కందిపప్పు పెసరపప్పు లాగా ఉండదు, కానీ తొందరగా బాయిల్ అవుతుంది. ఇంకేంటండి సంగతులు? కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్, ఎంజాయ్ యువర్ డే. దిస్ ఈస్ దీపా సైనింగ్ ఆఫ్.